హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఏపీ గ్రామ అండ్ వార్డు సచివాలయాల యొక్క ప్రిపరేషన్లో భాగంగా సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి పార్ట్ ఏలోని ఇంగ్లీష్ యొక్క క్లాస్ని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క క్లాస్లో మనం మొత్తం కూడా సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం సచివాలయంలో మనకి యొక్క సెంటెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పాటింగ్ ఎర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోనే ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అదేవిధంగా టెన్సెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ యొక్క సెంటెన్సెస్, సో టెన్సెస్కి అటాచ్డ్ అయినటువంటి సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఏ సెంటెన్స్ ఈజ్ ద లార్జెస్ట్ గ్రామటికల్ యూనిట్, సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వన్. సో మనకు ఒక పదం మొత్తాన్ని తీసుకుంటే మనం ఇక్కడ ఒక సెంటెన్స్ లెక్క తీసుకోవడం జరుగుతుంది. అయితే ఒక సెంటెన్స్ అనేది మనకు మేజర్గా 2 టైప్స్ ఉంటాయి. సో కర్త, అదేవిధంగా కర్త కాకుండా మిగిలినటువంటి టోటల్ వాక్యం, అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ అదేవిధంగా ప్రెడికేట్. సో ఈత కొట్టడం, పాట పాడడం, మాట మాట్లాడడం, అదేవిధంగా తినడం, తాగడం, ఇదంతా ఏంటిది మనకు అక్కడ కర్త లేకుండా ఉండేటటువంటి వర్డ్స్. అదే ఇప్పుడు నేను, నువ్వు, హీ, షీ, ఇట్, దే, దెమ్, ఐ, యూ, ఇదంతా కూడా ఏంటిది కర్తకు సంబంధించింది. అంటే ద సబ్జెక్ట్, అంటే హూ ఆ యొక్క వర్క్ చేస్తుంది లేదా చేయబడుతుంది, దానివల్ల ప్రేరేపించబడుతుంది ఎవరు అన్నది మనకు అక్కడ హైలైట్ చేసి దాన్ని మనం సబ్జెక్ట్గా అంటాం. సబ్జెక్ట్ చేసేటటువంటి వర్క్ కానీ, సబ్జెక్ట్ చేత చేయబడేటటువంటి వర్క్ కానీ, లేదా సబ్జెక్ట్ పైన వచ్చేటటువంటి ఇంపాక్ట్ కానీ, ఆ యొక్క టోటల్ డేటాను మనం ఇక్కడ ప్రెడికేట్ అనడం జరుగుతుంది. అతను ఈత కొడుతున్నాడు అన్నది ప్రెడికేట్ అయితే అతను అన్నది సబ్జెక్ట్. సో ఎవరు ఈత కొడుతున్నారు, అతను ఈత కొడుతున్నాడు. సో ఇది మనకు ఒక టోటల్ వాక్యం. అండ్ మనకి ఇక్కడ ఏదైనా మ్యాటర్ కనుక తీసుకుంటే లేదా ఏదైనా ఒక సెంటెన్స్ కనుక తీసుకున్నట్లయితే మనకు సబ్జెక్ట్ అనేది స్టార్టింగ్లో కానీ, మిడిల్లో కానీ, ఎండ్లో కానీ మనకు అక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి సబ్జెక్ట్ అదేవిధంగా రిమైనింగ్ టోటల్ డేటా అంతా కూడా మనం ప్రెడికేట్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో సబ్జెక్ట్ ప్రెడికేట్ ఎందుకు సార్ మనకి ఇది అవసరమా, డైరెక్ట్ మన యొక్క స్పాటింగ్ ఎర్రర్స్కి వెళ్ళిపోవచ్చు. అంటే మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి సెంటెన్స్లో వెర్బ్ ఎక్కడ ఉంది, ఆబ్జెక్టివ్ ఎక్కడ ఉంది, అదేవిధంగా సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, అదేవిధంగా దాంట్లో హెల్పింగ్ వెర్బ్ ఏముంది, ఇదంతా మనకు ఐడియా వచ్చిందనుకోండి. సెంటెన్స్లో ఎక్కడ ఏ ఎర్రర్ ఉందో వితిన్ సెకండ్స్లో మనకు ఇంగ్లీష్లో తక్కువ క్లూస్ ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించుకొని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో హార్సెస్ ఏం చేస్తాయి, రన్ చేస్తాయి. షీ ఏం చేసింది, లావ్ చేయడం జరిగింది. వాట్ హీ సేస్ ఈజ్ రైట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. హీ డైడ్. లైన్స్ రోర్ అంటే గర్జించడం జరుగుతుంది. అదేవిధంగా హీ లవ్స్ హర్ వెరీ మచ్. షీ ప్లేస్ ద వయలిన్ ఇన్ ద ఈవినింగ్. సో ఇదంతా కూడా మనం కలిపి చదివితే ఒక సెంటెన్స్, కానీ సపరేట్ చేయగలిగితే సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ మనకు సపరేట్ అయిపోవడం జరిగింది కదా. సో ఇది మనకు ప్రెడికేట్. హీ ప్లేస్ ద వయోలిన్ ఇన్ ద ఈవినింగ్. సో సెంటెన్స్ యొక్క మీనింగ్ మారిపోయింది కదా. ఆమె వయోలిన్ ఈవినింగ్ వాయించేది అనేది అక్కడ ఏం మారిపోవడం జరిగింది, అతను వయోలిన్ని ఈవినింగ్ వాయించేవాడు. సో మనకు మొత్తం సెంటెన్స్ జెండర్ మారిపోయింది కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ప్రెడికేట్ అనేది మనకు ఆ యొక్క సబ్జెక్టు చేసేటటువంటి వర్క్కి సంబంధించి లేదా తన వల్ల చేయబడేటటువంటి కార్యక్రమాల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకు ఉండేటటువంటి సెంటెన్సెస్ ఆర్ మేజర్లీ 4 టైప్స్. వెరీ వెరీ ఈజీ ఫ్రెండ్స్. మనం జస్ట్ మన యొక్క తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటే వెరీ వెరీ ఈజీ, వితిన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. ఉండే 4 టైప్స్. ఒకటి డిక్లరేటివ్, అదేవిధంగా దీన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటారు. అంటే సమాధానం, అంటే ఏదైనా ఒక సెంటెన్స్ పూర్తి అయింది అనుకోండి, అంటే అతను తిన్నాడు అనేది ఒక సెంటెన్స్ పూర్తి అయిపోయింది, అప్పుడు దాన్ని ఏమనడం జరుగుతుంది, డిక్లరేటివ్. ఓకే, దాన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. లేదా ఒక స్టేట్మెంట్, అంటే మనకు అది ఒక పూర్తి వాక్యం ఉంది కాబట్టి దాన్ని ఒక స్టేట్మెంట్ లెక్క మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటరాగేటివ్ అంటే ఇంటరాగేషన్ అంటే ఏంటిది, క్వశ్చన్స్ అడగడం. మనం ఎదుటి వారిని ప్రశ్నలు అడిగితే వారు మనకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు సినిమాల్లో చూసే ఉంటారు కదా, ఇంటరాగేషన్ జరుగుతున్నప్పుడు నువ్వు మర్డర్ చేసావా అంటే ఎస్ సార్, నువ్వు రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ చెప్పంటారు. సో ఎలా చేసావని అడుగుతారు, అప్పుడు మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అంటే మనకు 2 టైప్స్ ఉండడం జరుగుతుంది. ఇంటరాగేటివ్లో 2 టైప్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో, ఇంకొకటి ఇన్ డీటెయిల్గా. అండ్ నెక్స్ట్ ఇంపరేటివ్, అంటే అసలు కర్త ఉండడు. తినడం, తాగడం, పండుకోవడం, లేవడం, చదవడం, మాట్లాడడం, ఇదంతా మనకు సెంటెన్సెసే, కానీ అక్కడ మనకు కర్త అనేది ఉండదు. ఎవరు తిన్నారు, ఎవరున్నారు, ఎవరేం చేస్తారు అదంతా మనకు తెలియదు, జస్ట్ తినడం జరిగింది అంతే. ఏదైతే మనకు అక్కడ సబ్జెక్ట్ అనేది ఉండదో దాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్, అంటే ఆశ్చర్యార్థకం. ఓ మై గాడ్, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్. సో ఏదైతే ఆశ్చర్యార్థకం ఉంటుందో అది మొత్తం కూడా మనకి ఇక్కడ ఎక్స్క్లామేటరీ. సో సింపుల్గా మనం ఎక్స్క్లామేటరీ మార్క్ గుర్తుపెట్టుకుంటే సింపుల్గా దీని యొక్క ఆన్సర్ చేసేయచ్చు. సబ్జెక్ట్ ఉండకుండా ప్రెడికేట్ ఉంటుందో దాన్ని మనం ఇంపరేటివ్ అంటాం. ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ కానీ లేదా క్వశ్చనింగ్ చేస్తుంటారో అది ఇంటరాగేటివ్. ఏవి కాకుండా మనకు ఒక సెంటెన్స్ కనుక పూర్తి అయినట్లయితే అది డిక్లరేటివ్. ఈ యొక్క టాపిక్ అనేది మనకు ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. సో మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏదైతే మనకు ఫుల్ స్టాప్ ఉండేటట్టు ఆ యొక్క సెంటెన్స్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతే, అంటే ఆ యొక్క వాక్యానికి
మనకు వెర్బ్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇవన్నీ కూడా ఉండగలిగితే దాన్ని మనం ఏమంటాం, డిక్లరేటివ్ సెంటెన్స్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కర్తతో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ షుడ్ డ్రింక్స్ మిల్క్. సో ఐష్ ఏం చేయడం జరుగుతుంది, పాలను తాగుతుంది. అదేవిధంగా హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఇలియాస్ సార్. సో ఇలియాస్ సార్ గురించి అతను అడుగుతున్నాడు. ఐ యామ్ అనిఫ్, నేను అనిఫ్ని. సో అక్కడ ఆ యొక్క సెంటెన్స్ అనేది పూర్తయిపోయింది కదా. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ యొక్క బేసిక్. అండ్ ఈ యొక్క డిక్లరేటివ్లో కూడా 3 టైప్స్ ఉండడం జరిగింది, పాజిటివ్, నెగిటివ్, ఎంఫాటిక్. రావణాసురుడిని రాముడే చంపిండు అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, దాన్ని హైలైట్ చేస్తున్నాం. సో ఆ పని తాను తప్ప ఇంకెవరు చేయలేరు అన్నది. సో ఏదైనా ఒక పని అనేది లేదా ఏదైనా ఒక వర్క్ అనేది వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చేయలేరు లేదా వాళ్ళు మాత్రమే చేయగలరు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఫాటిక్ సెంటెన్సెస్ని మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా పాజిటివ్ సెంటెన్సెస్ ఏదైనా సింపుల్గా మన యొక్క జనరల్ లాంగ్వేజ్లో ఉండేటటువంటి వర్డ్స్ అన్ని కూడా మనకు అక్కడ పాజిటివ్ కిందకి వస్తుంది. నెగిటివ్ అంటే మనకు నాట్, నైదర్ ఈ వర్డ్లో మనకు అక్కడ ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ మనం బేసిక్ వర్డ్స్ అని తీసుకుందాం. ఐ హేట్ యూ, నేను ద్వేషిస్తున్నాను. ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను. ఐ లైక్ యూ. అదేవిధంగా ఐ వాంట్ ఇంగ్లీష్ క్లాసెస్, ఐ నీడ్ ఏ బుక్. ఇదంతా మనకు ఒక సింపుల్ సెంటెన్సెస్. ఈ యొక్క సెంటెన్స్ ఏమవుతుంది, అదంతా కూడా మనకు అఫర్మేటివ్ వాక్యాలుగా అవ్వడం జరుగుతుంది. అంటే మనకు అక్కడ ఇచ్చిన దాన్ని మనం సాటిస్ఫై అవ్వడం లేదా దాన్ని మనం అంగీకరించడం జరుగుతుంది. హీ టీచర్స్ ఇంగ్లీష్. సో అతను ఇంగ్లీష్ని బోధించడం చెప్తున్నాను అంటే అదంతా ఏమవుతుంది, ఒక సెంటెన్స్ అనేది పూర్తయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ కనుక తీసుకుంటే ఐ డు నాట్ హేట్ యూ. బట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, డు నాట్, డస్ నాట్, డిడ్ నాట్. ఇదంతా ఏమవుతుంది, నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. ఐ హేట్ యూ, నేను నిన్ను ద్వేషిస్తున్నాను. ఐ డు నాట్ హేట్ యూ, నేను నిన్ను ద్వేషించను. కానీ ఇక్కడ సెంటెన్స్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ అయింది కదా. ఎట్ ద సేమ్ టైం మనకు అక్కడ వచ్చినటువంటి డు నాట్ కానీ, డస్ నాట్ కానీ, నాట్ కానీ అనేది అది నెగిటివ్ ఒపీనియన్ కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎంఫాటిక్ వాక్యాలు. ఎంఫాటిక్ వాక్యాలు అంటే మనం దాన్ని హైలైట్ చేయడం అనమాట. ఐ డూ హేట్ యూ, నేను ఎప్పటికీ నేను ద్వేషిస్తూనే ఉంటాను ఇట్లాంటి మీనింగ్. హీ డస్ టీచ్ ఇంగ్లీష్. సో అతను ఇంగ్లీష్ బోధిస్తాడు. ఇదంతా కూడా మనకేంటి, దాన్ని అతను ఇంగ్లీష్ మాత్రమే బోధిస్తాడు అనేటటువంటి వర్డ్స్ వస్తే దాన్ని మనం ఈ యొక్క ఎంఫాటిక్ వాక్యాలుగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. దీనికి సంబంధించి ఒక సింపుల్ చార్ట్ ఇది. ఈ యొక్క చార్ట్ గుర్తుపెట్టుకుని మీకు ఐడియా వస్తుంది. డిక్లరేటివ్ లేదా అసర్టివ్ తీసుకుంటే ఇన్ఫర్మేటివ్ లేదా పాజిటివ్, నెగిటివ్, ఎంఫాటిక్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంటరాగేటివ్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఇంటరాగేటివ్ తోటి యొక్క క్లాస్ని ఫినిష్ చేసేద్దాం. ఎందుకంటే మనకి ఒక 2 సెంటెన్సెస్ వస్తే రిమైనింగ్ ఇంకా ఈజీగా ఉండడం జరుగుతుంది. ఇంటరాగేటివ్ అంటే మనం క్వశ్చనింగ్ అడగడం. సో ప్రశ్నించే వాక్యాలు లేదా ఇంటరాగేషన్ ఓరియంటెడ్గా ఉండేటటువంటి సెంటెన్సెస్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. అండ్ మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో టైప్స్. సో ఈరోజు మీరు మొబైల్ రీఛార్జ్ చేశారంట, ఎస్ ఆర్ నో. ఈరోజు సినిమా చూసారా, ఈరోజు బుక్ చదివారా, ఇదంతా మనకి ఎస్ ఆర్ నో చెప్తే ఫినిష్ అయిపోతుంది. అవును కాదు అనేటటువంటి డెసిషన్లు ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ అంటే డీటెయిల్డ్ అయినటువంటి క్వశ్చన్. అండ్ ఎస్ ఆర్ నో. హీ ఈజ్ టాల్, అతను పొడుగ్గా ఉన్నాడా, ఎస్ ఆర్ నో. సో అతను పొడుగ్గా ఉన్నాడు, లేదు. ఆర్ స్టూడెంట్స్, మీరు విద్యార్థులా కాదా. అండ్ నెక్స్ట్ విల్ దే గో హోమ్, వాళ్ళు ఇంటికి వెళ్తారా లేదా. మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా రాకూడదా. సో మనకి ఇచ్చిన దాంట్లో ఎస్ ఆర్ నో ఆప్షన్ అనేది మనకు అక్కడ చూస్ చేసుకునేటట్టయితే దాన్ని మనం ఇంటరాగేటివ్ కిందకి రావడం జరుగుతుంది. దాన్ని మనం ఇంటరాగేటివ్ కింద అంటాం. అండ్ దీనికి సంబంధించి కొన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ సంబంధించి హీ ఈజంట్ హీ టాల్, హీ నాట్ టాల్. సో మనకి ఇక్కడ సెంటెన్సెస్ అనేవి ఆరెంట్, వోంట్, విల్ నాట్, మేంట్, మే నాట్, ఆరెంట్, ఆర్ నాట్, ఈజంట్, ఈజ్ నాట్. సో ఇక్కడ మనకు సపరేట్ అయిపోవడం జరిగింది కదా. మళ్ళీ మనకి ఇక్కడ నాట్ అనేది హైలైట్ అయిపోయింది, ఒక సపరేట్ వర్డ్ లెక్క మనకి ఇక్కడ జనరేట్ అయిపోయింది కాబట్టి ఇది నెగిటివ్ ఫార్మేషన్ కిందకి వస్తుంది. సో మనకి ఇంత డెప్త్గా అయితే రాదు ఫ్రెండ్స్, ఇది ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుంది. మన యొక్క డిగ్రీ మనకి ఇచ్చింది 10th బేస్ పైన కాబట్టి ఈ యొక్క డేటా మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్. సో మెయిన్ క్వశ్చన్ అంటే హౌ ఆర్ యూ. సో మీరు ఎలా ఉన్నారు, దానికి సంబంధించి మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు లేదా ఒక చిన్న సెంటెన్స్లో ఎస్ ఐఎమ్ ఫైన్ అని అయినా మీరు చెప్పొచ్చు. వేర్ కెన్ హీ లివ్. సో అతను ఎక్కడ నివసిస్తున్నాడు అంటే దానికి సంబంధించి డీటెయిల్గానే చెప్పొచ్చు, షార్ట్ ఫామ్ అని చెప్పొచ్చు. కానీ మనకు అక్కడ ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అవ్వడం కావాలి. సో దాన్ని మనం అక్కడ దాన్ని తీసుకుంటే మనం మెయిన్ క్వశ్చన్గా తీసుకోవడం జరుగుతుంది. హూ ఈజ్ ఇలియాస్ సార్. సో ఇలియాస్ సార్ ఎవరు. వాట్ డస్ ఐషు నో. సో ఐషుకి ఏం తెలుసు. వై హ్యావ్ దే షౌటెడ్. సో వాళ్ళు ఎందుకు అలా అరుస్తున్నారు. సో వాటికి సంబంధించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని మనం మెయిన్ క్వశ్చన్స్ లెక్క తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంపరేటివ్. సో ఇంపరేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుందాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం వీడియో ఒక డీటెయిల్ డేటాని డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు మనకి ఒక వీడియో సంబంధించి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎక్స్క్లామేటరీ మార్క్ వస్తే అది ఎక్స్క్లామేటరీ ఫిక్స్. సో ఈ విధంగా క్వశ్చన్ మార్క్ వచ్చేస్తే ఇమీడియట్గా మనం ఆన్సర్ చేసేయచ్చు. ఏంటి ఫ్రెండ్స్, ఇది ఇంటరాగేటివ్, ఎక్స్క్లామేటరీ. సో ఎగ్జామ్లో మాత్రం ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక హింట్ అయితే ఉంటుంది.
ఈ విధంగా ఈ విధంగా ఇచ్చిందంటే మనకు అదేంటిది ఎక్స్క్లామేటరీ. సో క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ చేసేటట్టే ఉంటుంది, కానీ మనకు అక్కడ ఉన్నటువంటి టెన్షన్ వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. డోంట్ షౌట్ హియర్, ఇక్కడ అరవకండి. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఏదైనా ఎక్స్క్లామేటరీ మార్క్ ఉందా? ఈ విధంగా ఉందా? లేదు. ఇక్కడ ఏమైనా క్వశ్చన్ మార్క్ ఉందా? లేదు. ఇక్కడ మనకు కర్త ఉన్నాడా? లేడు. హీ డోంట్ షౌట్ హియర్, సో లేదా షీ డోంట్ షౌట్ హియర్, దే, దెమ్ అట్లా మనకి ఏమైనా సబ్జెక్ట్ ఉందా? లేదు. కాబట్టి అది ఏంటిది? ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ఉన్నటువంటి 2 టాపిక్స్ అదేవిధంగా మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అప్పుడు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.